వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన తేజు క్రియేటర్స్ ఛానల్లో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తాను. అదేమంటే అత్తిరాసాలు ఫ్రెండ్స్, కజ్జాలని కూడా పిలుస్తారు వీటిని. దీనికి 1 కిలో రేషన్ బియ్యం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక 6 గంటలు బాగా వాటర్లో వేసి రేషన్ బియ్యాన్ని కడిగి ఊరబెట్టుకొని క్లీన్ చేసి ఒక క్లాత్ పైన ఫ్యాన్ వేసి నీడలో ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బియ్యం అనేది తర్వాత లైట్గా చమ్మారినాక మిషన్లో ఇలా పిండి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 1 kg రైస్ ఫ్రెండ్స్. రేషన్ బియ్యం ఇలా పొడి కొట్టుకున్నాం రైస్ మిల్లు. తర్వాత వచ్చింది ఇది బెల్లం వచ్చింది. దీనికి 1 kgకి 600 గ్రాములు తీసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా పిండి అనేది ఒక అంత మిగలొచ్చు, కానీ మిగిలిన ఇబ్బంది లేదు. మళ్ళీ తేమ అయితే ఎక్కువ అయ్యిందంటే మళ్ళీ సరిగా కజ్జం అనేది రాదు. కాబట్టి మనము 600 గ్రాములు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బెల్లం అనేది. దీనికి నువ్వు పప్పులు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కేజీకి 50 గ్రాములు ఈ తెల్ల నువ్వు పప్పులు వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత నెయ్యి, ఇది ఆప్షనల్. నెయ్యి వేస్తే బాగుంటుంది పిండిలో. నేను మాత్రము పిండిలో వేసే బెల్లంలో వేసి పిండి కెలికేటప్పుడు ఇది వేస్తాను ఫ్రెండ్స్ చివరిలో ఈ నెయ్యి అనేది. తర్వాత ఇలాచీ పొడి 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. ఈ ఐటమ్స్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెల్లం కరిగించడానికి పాకం తీయడానికి ఈ బెల్లం ముద్దల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న ముక్కలుగా దీంతో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం మునిగేంత వరకు లైట్గా, అంటే ఒక 1/4 గ్లాస్ వాటరు అలా వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ బెల్లం అనేది కరగాలి, పట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం అనేది మాడకూడదు, బెల్లం బాగా కరగాలి. బెల్లం అనేది అడుగు పట్టకుండా ఇలా కవం కట్టతో ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వంటలు అనేది ఉండకూడదు. బెల్లము అనేది బాగా కరిగింది. దీన్ని మనము కంపల్సరీ వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రాళ్ళు చెత్త అలాంటివంతా ఉంటుంది. కంపల్సరీగా మనము వడగట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత. బెల్లంలో పుల్లలు అలాంటివి చెత్త అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల కంపల్సరీ మనం చేసుకోవాలి. బెల్లము కాచి ఇలా ఒక పాత్రలోకి వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ బెల్లం పాకం తీసాం కదా ఫ్రెండ్స్, దీన్ని బాగా శుభ్రం చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనము వడగట్టుకున్న ఈ బెల్లం కరిగించిన పాకాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా పాకం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసి ఇలా ఉండపాకంలాగా లైట్గా ఇట్లా నలుపుతే మెత్తగానే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం పిండి వేసి ఎంతో కెలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాకంలో మనము పప్పులు అనేది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడి చేసుకున్న ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడి కుట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, మిషన్లో ఈ వరి పిండిని వేసి బాగా కెలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కవ్వం కట్ట సహాయంతో. ఈ పిండి అనేది మనము కవ్వం కట్టెతో బాగా కెలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. నీట్గా ఈ బెల్లంలో మిక్స్ అయిపోవాలి, బెల్లం పాకంలో.
ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఇలా చేసుకొని ఇది వంట లాగొస్తుందో తట్టడానికి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం లేతగానే ఉండాలి, మరి గట్టిగా పిసుకున్నామంటే చివరికి తట్టేసరికి రాయి మాదిరవుతుంది, తట్టడానికి సరిగా రాదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం అత్తిరాసం అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. మన చేతికి అంటుకోకుండా బాగా వస్తూ ఉంది. ఈ విధంగా ఉంటేనే చివరికి వచ్చేసరికి తట్టడానికి మనకి కొద్దిగా సులువుగా ఉంటుంది. వంట చేసుకొని ఈ పిండి పైన వేసి బాగా ఇట్లా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు పిండి అనేది ఆరకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పిండి అనేది ఆరకుండా ఈ గుండా మీద ఒక ప్లేట్ మూసుకోవాలి ఫ్రెండ్స్, మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తట్టడానికి బాగా వస్తుంది ఈ విధంగా. హలో ఫ్రెండ్స్, మనము ఈ అత్తిరాసం అనేది వత్తుకోవడానికి ఎంత అవసరం అవుతుందో అంత పిండి బయట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తేమ ఆరకుండా ఎక్కువ పెట్టుకున్నామంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. చూడండి, మనం కెలికినప్పుడు కొంచెం మెత్తగా ఇప్పుడు కొద్దిగా గట్టి పడుతుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో తట్టడానికి కజ్జాలు అంతవరకే తీసుకోవాలి పిండి. ఇది అయిన తర్వాత మళ్ళీ గిన్నెలోనికి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పులో నూనె తీసుకొని మనం తట్టేటప్పుడు ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ప్రతి కజ్జానికి పట్టుకోవాలి ఫ్రెండ్స్. వండ అనేది బాగా ఇలా నలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కజ్జం అనేది పగిలిపోతుంది. ఇలా బాగా నలిపి ఈ పల్చని పేపర్ పైన ఒక పీట వేసుకొని దీనిపైన ఒక పేపర్ పెట్టుకొని తట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ పల్చము కాకుండా మందము కాకుండా దిట్టంగా తట్టుకోవాలి. ఇలా ఇది తండోలం పెనం ఫ్రెండ్స్. ఒక్కసారి హీట్ అయ్యిందంటే మళ్ళీ సిమ్లో పెట్టినా కూడా అలాగే హీట్ ఉంటుంది. కాబట్టి ఆ పెనం పెట్టాను నేను. 1 లీటర్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడెక్కింది ఫ్రెండ్స్, సిమ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కజ్జం అనేది. ఇలా కజ్జం బాగా పైకి వచ్చిన తర్వాత ఇలా నూనె అనేది చల్లుకోవాలి ఫ్రెండ్స్ కజ్జానికి. ఈ కలర్ వచ్చిందంటే చాలా ఫ్రెండ్స్. మనము మరి ఎర్రగా అయితే కూడా బాగుండదు, మీడియం రంగు ఇది. ఇలా ఒక ప్లేట్లో ఈ కజ్జాలు వచ్చేది పెట్టాను ఫ్రెండ్స్. దీన్ని వేసి మనము ఆయిల్ బాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. దీన్ని తీసి ఇంకొక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్.
మరి గట్టిగా వత్తకూడదు ఫ్రెండ్స్, లైట్గా వత్తుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము. హలో ఫ్రెండ్స్, మనము కేజీ పిండి వేసామంటే ఇది కరెక్ట్గా 40 అత్రాసాలు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మన కజ్జం అనేది బాగా వచ్చింది. కాస్త ఓపిక్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకుంటే ఈ కజ్జాలు అనేటివి మా సైడ్ కజ్జాలు అంటారు, తమిళనాడు ఆ సైడ్ అంటే అత్తిరాసాలు అంటారు ఫ్రెండ్స్ వీటిని. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.